ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హైదరాబాద్ లొకేషన్లో అర్జెంటుగా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇన్ఫినిక్స్ అనే కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్ ఓపెనింగ్ కింద ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం రిక్రూట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఒక్క రోజులోనే మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే ఈ యొక్క మంత్ ఎండింగే మీకు జాయినింగ్ అనేది కూడా ఉంటుంది. పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇమీడియట్ ఓపెనింగ్ ఫర్ ఫ్రెషర్స్ కోసం వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం ఈ యొక్క ఇన్ఫిక్స్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లొకేషన్లో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అనేది కూడా నిర్వహిస్తున్నారు. టైమ్ అండ్ వన్ వచ్చేసి 24th మార్చ్ టు 26th మార్చ్ 2025 వరకు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వెన్యూ అడ్రస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ మ్యాక్సిమం 2B బిల్డింగ్, మనకి మైండ్ స్పేస్ హైటెక్ సిటీ హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. టోటల్ 50 ఓపెనింగ్స్తో వీళ్ళు రిక్రూట్ అనేది కూడా చేస్తున్నారు. గైస్, ఇక్కడ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ విషయానికి వస్తే గుడ్ వెర్బల్ మరియు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్స్, గుడ్ కీబోర్డ్ స్కిల్స్ అండ్ వెల్ వర్స్డ్ విత్ ఎంఎస్ ఆఫీస్, మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ బిల్డింగ్ ఏఆర్ ఆర్ క్లైమ్ అబ్జెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. లేని వాళ్ళకి ఫ్రెషర్గా కన్సిడర్ చేసుకుని జాబ్ ఇస్తారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లీ 5 days వర్క్ ఉంటుంది. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగానికి కంపెన్సేషన్ కింద 2.4 lakhs ఫర్ అన్ వరకు యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ ఇస్తున్నారు. తర్వాత మీ యొక్క బేస్డ్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ బట్టి మనకి బోనస్ అండ్ శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఇన్ కేసు ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే కనుక ఎనీ గవర్నమెంట్ ఐడి, ఆధార్ కానీ, పాన్ కానీ, ఓటర్ కానీ తీసుకువెళ్ళండి. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు 2.4 lakhs ఫర్ అనం శాలరీతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీనికి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి గైస్. సో ఈ జాబ్కి మనం వర్క్ ఏం చేయాలంటే అనాలిసిస్, అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ మీద, కలెక్షన్స్ మీద వర్క్ చేయాలి. ఈ యొక్క వర్క్ ఫ్లో బేస్ చేసుకొని డాక్యుమెంట్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్, కస్టమర్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. బిల్డ్ గుడ్ ర్యాపోర్ట్ విత్ ఇన్సూరెన్స్ కెరీర్ రిప్రజెంటేటివ్ కింద, తర్వాత ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ది కలెక్షన్ పర్సంటేజ్ కింద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.